जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आँख मूंद के चल వచ్చారు. దాదాపు 69 2-3 ఏళ్ళు ఆంధ్రదేశంలో అన్ని పల్లెటూర్లు, గ్రామాలు, పట్టణాలు, హైదరాబాదు, అన్ని విశాఖపట్నం, శ్రీకాకుళం అన్ని ప్లేసెస్ తిరిగారు. దాంతో ప్రజల్లో బాగా ఉత్సాహం కలిగి వారిని దర్శనం చేసుకోవాలని చేయాలని అట్లా జరిగింది. ఓకే, అది మా నాన్నగారు ఏదో చిన్న ప్రయత్నంగా చేశారు అది, కానీ అది పెద్ద మఠవృక్షం లాగా వారి గురించి తెలుసుకోవాలి, వినాలి, వచ్చి ప్రతి వాళ్ళు ఏదో అడగటం, ఇది అడగాలా అది అడగకూడదా అనే కాదు, ఏది ఉన్నా సరే ప్రతిదీ వారిని అడగటం. వారు అంత ఓపికగా అవన్నీ విని వాళ్ళకి ధైర్యంగా ధైర్యవచనాలు చెప్పి అన్నీ మంచి జరుగుతుందని చెప్పటం, అట్లా చాలా బాగా జరిగింది. ఆ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ పెట్టుకొని మా నాన్నగారు ఆ పుస్తకం రాయటం జరిగింది. నడిచే దేవుడు అనే పుస్తకం తాతగారు రాసింది నాకు. ఓకే, మా అమ్మగారు చెప్పారు నాకు ఆ మధ్య. ఇప్పుడు చంద్రశేఖర స్వామీజీ గారిది ఫోటో పెట్టాను. విజయలక్ష్మి గారు మీ అత్తగారికి. ఓకే ఓకే. కానీ ఏంటంటే ఆయన ముఖ్యం ఇదే. సరే, దైవ ప్రార్థన, దేవాలయాలకు వెళ్ళటము, మన శుచి శుభ్రత, మన ఆచారాలు పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లోనే అది మనం అలవాటు చేస్తే కొంత ఏజ్ వచ్చే వరకు ఇది వదలుకోలేరు వాళ్ళు. ఉపనయన సంస్కారం అనేది చిన్న పిల్లల్లో ఆ ఏజ్లో చెయ్యాలి. ఆడపిల్లలకి ఈ పద్ధతిగా ఉండాలి, ఈ పద్ధతిగా ఉండాలని ఆడపిల్లలు కూడా ఆచారము, శుచి శుభ్రత నేర్పాలి, దైవ ప్రార్థన ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తర్వాత అందువల్ల పిల్లల చేత ఆయన పోటీ పరీక్ష రాయించేవారు, రామకోటి రాయమనేవారు. ఎంత ఎక్కువ రాస్తే వారికి చిన్న బంగారు రూపు ఉన్న కామాక్షి ఇది రూపు, లేకపోతే వెండి రూపు అవి ఇచ్చేవారు. పిల్లల్లో ఇన్కల్కేట్ చేయటం, రామనామం గురించి, రాముడు అంటే ఏంటి, కృష్ణుడు అంటే ఏమిటి, అట్లా అవన్నీ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు చదువుతున్నా ఏం చేస్తున్నా తల్లిదండ్రులు పిల్లలకి ఈ బుద్ధులు నేర్పాలి. మన ఆచారం అంటే ఏంటి, మన పద్ధతులు అంటే ఏంటి, పెద్దవాళ్ళని వస్తే ఎట్లా గౌరవించాలి, ఎంతవరకు వాళ్ళ ముందు కూర్చొని మనం ఏదో మాట్లాడటం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడ కూర్చోవటం, ఈ పద్ధతులన్నీ ఉండకూడదు. వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో మా అమ్మాయి మా అబ్బాయి అని అంటే వాళ్ళకి నమస్కారం చేయటం, ఏం చదువుతున్నావు, నీ పేరేంటి అడిగితే చెప్పటం, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. వాళ్ళు మాట్లాడుతున్న టైంలో అక్కడ ఉండకూడదు అన్న ఈ బేసిక్ నాలెడ్జ్ పిల్లల్లో తెలియాలి. స్కూళ్ళల్లో ఇవన్నీ ఏమీ చెప్పరు, పాఠాలు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇది ఇన్కల్కేట్ చేసేది ఎవరంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, మన బామ్మలు, మన నాయనమ్మలు. వాళ్ళు చెప్పేవాళ్ళు మనం విన్నాం కూడా అప్పుడు. అది ఇప్పుడు జనరేషన్లో కూడా రావాలి. అది ఆ కంచి మఠంలో ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ విజయేంద్ర సరస్వతి మహాస్వామి కూడా అవే చెప్తున్నారు. అందువల్లే ప్రతి చోట కూడా సాంప్రదాయ పాఠశాలలని పెట్టి ఆడపిల్లలకి 10th వరకు, ఇంటర్ వరకు కూడా ఆ సాంప్రదాయ పాఠశాలలో చేర్పించటం, ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి, సిబిఎస్ఈ సిలబస్తోనే చెప్పటం. తర్వాత మన పద్ధతులు, మన ఇది వస్త్రధారణ ఎట్లా ఉండాలి, ఏమిటి, మన ఆచారాలు ఇవి నేర్పించటం. వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత టెక్నికల్ కోర్సెస్ వెళ్ళాలి అంటే అందులో కూడా ఆపర్చునిటీ వస్తే
కంచి మఠమే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇప్పించి చదివిస్తుంది. ఓకే. వాళ్ళు మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేసి చదవచ్చు, పైకి వెళ్ళచ్చు, ఓకే. మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఆ, పెళ్లి చేసుకునే వయసు వారికి కూడా వాళ్ళు ఏ పద్ధతుల్లో ఎట్లా మగ పిల్లలైనా సంధ్యావార్చాలి, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, భగవద్గీత, ఇవన్నీ కూడా శ్లోకాలు, ఇవన్నీ వాళ్ళకి నేర్పించి అవి ఆ పద్ధతులన్నీ నేర్పించేశారు. ఓకే. అట్లా ఆ పద్ధతులు అవన్నీ రావటం ఏంటంటే ఏదో గురువు గారు పెద్ద మఠాధిపతి అంటే ఏదో చెప్తారు, తర్వాత వాళ్ళకి మోక్షాన్ని గురించి ఇంకేదో వాటి గురించి చెప్తారనే కాకుండా ఈ సింపుల్ లాంగ్వేజ్లో అన్ని వయసుల వాళ్ళకి కూడా ఇవి నేర్పించాలి, చేయాలి. మన పద్ధతి, మన హిందూ మతం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చేయటం అది చాలా గొప్ప విషయం. అట్లా చేస్తుండేవారు. మీకు చిన్నతనాల్లో కానీ జాబ్ చేసేటప్పుడు కానీ భయం అనేది ఉండదు అనుకో, అంటే ఇప్పుడు స్వామీజీతో మీకు అంత క్లోజ్గా ఉండేవారు కదా, భయం కానీ లేకపోతే ఏదన్నా అడగాలి ఇట్లా స్వామీజీని అడగాలని కానీ మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్ కానీ తర్వాత జాబ్ టైంలో కానీ? అంటే డైరెక్ట్గా నేను ఎప్పుడు కూడా పెద్దవారితో అడిగేవాడిని కాదు. ఉద్యోగం విషయంలో కానీ నేనుగా వారిని నన్ను ఏం చేయమంటారు, నాకు ఇట్లా ఉంది అని నేను ఎప్పుడు అడగలేదు. మా నాన్నగారికి చెప్పేవాడిని, వారే చెప్పేవారు. ఇంకా వాడు బిఏ అయిపోయింది, ఎంఏ చదువుతా అంటున్నాడు, వాడిని ఎంఏ చదివించే ఆర్థిక స్తోమత నాకు లేదు కనుక ఇప్పుడు అప్పుడు నాకు 22 ఏళ్ళు, వాడిని ఏదో ఉద్యోగంలో ప్రయత్నం చేసి అందులో ప్రవేశపెట్టాలనుకుంటున్నాను ఓకే అని చెప్తే వాడేం చదవ అవసరం లేదు, ఉద్యోగంలోనే చేరవలసింది ఓకే అని చెప్పి అన్నారు. అట్లా ఉద్యోగరీత్యా తర్వాత అంటే నేను ఎక్కువ కొంచెం వీడియో ఉంది, ఇంకొకటితో మాట్లాడాలన్నా నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారో, ఒప్పుకుంటారో ఒప్పుకోరో. కానీ బ్యాంకులో కూర్చొని కౌంటర్లో కూర్చొని ఎక్కువ కౌంటర్ వర్కే ఉండేది నాకు బ్యాంకులో. ఓకే. క్లర్కులు పనిచేసేవాళ్ళు, నేను ఆ చెక్కులు పాస్ చేయటము చేస్తుండేవాడిని. అందువల్ల డైరెక్ట్ కాంటాక్ట్ కస్టమర్స్తోనే ఉండేది. అందులో రకరకాల మనుషులు వస్తారు బ్యాంకు. కొంచెం మామూలుగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, తెలిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, దబాయించేవాళ్ళు ఉంటారు, ఎందుకు పని అవ్వలేదనే వాళ్ళు ఉంటారు. ఇప్పటిలాగా అప్పుడేమి కంప్యూటర్లు ఏమీ లేవు, మాన్యువల్ వర్కే. వాళ్ళు మిత్రాయ స్లిప్ ఇస్తే, చెక్ ఇస్తే ఎంటర్ చేయించి అది చెక్ చేసి క్యాష్ కౌంటర్లో ఇవ్వటం, ఇదంతా టైం ప్రాసెసింగ్. లేట్ అయితే రష్ ఎక్కువ ఉంటే లేట్ అవుతుంది, లేట్ అయితే విసుక్కునేవాళ్ళు, కోపం వచ్చేది, అరిచేవాళ్ళు. మరి వాళ్ళు అరిచినా మనం మెల్లిగా చెప్పాలి, వాళ్ళు చూడండి సార్ అన్నా మనం చెయ్యాలి. అట్లా ఆ కాంటాక్ట్ వల్ల ఇయర్ బై ఇయర్ ఇక బిడియము భయము అనేది పోయింది. తర్వాత అలవాటైపోయింది. తర్వాత ఏంటంటే ఫర్దర్ ప్రమోషన్ మీద ఎక్కడికైనా వెళ్ళటం జరిగి ఉంటే నా పిల్లల చదువు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకొకటి నాకు బయట ఫుడ్ పడదు, వంట చేసుకొని నాకు వంట రాదు, చేసుకోవాలి, వీళ్ళని తీసుకెళ్ళే పల్లెటూళ్ళలో ఉంచితే అక్కడ ఎట్లా ఉంటుంది. సో ఆ టైంలో కూడా మరి స్వామివారి ప్రోద్బలం ఏమిటో నాకు తెలియదు. ఫర్దర్ ప్రమోషన్స్ వాటిలో కూడా నేను సాక్రిఫైస్డ్ మై సెల్ఫ్. ఓకే. వాట్ ఫర్ అంటే పిల్లల చదువు ముఖ్యం నాకు. ఓకే. నా చదువు ఏదో కొంతవరకు అయింది, అయిపోయింది. నా భార్య కొంతవరకు చదువుకుంది. మా ఇద్దరి కోరికలు తీరాలి అంటే పిల్లలు చదువుకొని వస్తే, మేము చదువుకోకపోయినా వాళ్ళు చదివారు, మా పిల్లలు ఇంత వృద్ధిలోకి వచ్చారు అన్న మా తృప్తి మాకుంటుంది అన్నదాంతో
ప్రమోషన్స్ నేను డిక్లైన్ టెస్ట్లకు వెళ్ళేవాడిని కాదు. ఓకే. వెళితే పాస్ అయితే ఎక్కడో వేస్తారు, నేను ఎక్కడో ఉండాలి, వీళ్ళు ఎక్కడో ఉండాలి. అటువంటి ఫ్యామిలీ లైఫ్ నాకు ఇష్టం లేదు. నా ఒక్క అభివృద్ధి ఎందుకు, పిల్లల అభివృద్ధి నేను చూసుకోవాలి కదా అన్న దాంట్లో సాక్రిఫైస్ చేసుకున్నాను. చేసుకొని 23 ఏళ్ళు బందర్లో ఉన్నాను అంటే వాళ్ళ కిండర్ గార్డెన్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా వాళ్ళు అక్కడే చదవటం జరిగింది. మా పెద్దమ్మాయి తిరుపతి యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఎంఏ చదివింది. రెండవ అమ్మాయి బీకామ్ అయిన తర్వాత ఎంకామ్ అయ్యి MBA చేసింది పుదుచ్చేరి యూనివర్సిటీలో. షీ గాట్ జాబ్ అండ్ షీ వర్క్డ్ ఇన్ 3-4 ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసింది. మా అబ్బాయి వీడికి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వల్ల ఇంజనీరింగ్ మీద భీమవరం వెళ్ళి సివిల్లో భీమవరంలో చదివి తర్వాత స్టేట్స్కి వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అది చేశాడు. ఈ ఫ్లైఓవర్ రివర్స్ మీద బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్, అందులో హీ గాట్ ఈజ్ MS. అది స్వామివారి ఆశీర్వచనం వల్లే వాళ్ళంత వృద్ధిలోకి రాగలిగారు. అందువల్ల నేను చేసిన చిన్న సాక్రిఫైస్ అది పెద్దదేం కాదు. ఇప్పుడు నాకేం తృప్తిగా ఉందంటే వాళ్ళు ముగ్గురు మంచి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అది ఆ హ్యాపీనెస్ అనేది చాలా లైఫ్ లో అది నాకు క్రియేట్ చేశారు కదా స్వామివారు. అది చేయకపోయి ఉంటే ఇంకేదో విధంగా ఉండేది. ఇప్పుడు చూస్తున్నా ఎంతో మంది ఫ్యామిలీస్ ఒక చోట ఉండి ఎక్కడెక్కడో నార్త్ లో పనిచేసేవారు, రూరల్ ఏరియా అనేవారు, అక్కడ పనిచేసేవారు, ఇబ్బందులు పడుతుండేవారు. మరి అవన్నీ నాకు లేకుండా చేశారు స్వామివారు. నా ఫ్యామిలీ బౌండ్ టై అనేది విడగొట్టలే ఎక్కడా కూడా, అది బాగా దృఢంగా చేశారు. దానివల్ల తర్వాత వాళ్ళ ఎక్కడెక్కడో హాస్టల్స్లో ఉన్న చేసిన బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంటల్ కేర్ అనేది వాళ్ళ మీద కంప్లీట్గా ఉన్నది. ఉండేటప్పటికి వాళ్ళకి మన పద్ధతులు, మన ఇది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా తల్లిదండ్రులను అడిగి మేము వెళ్ళమా, మీరు వెళ్ళనిస్తారా అంటేనే వెళ్ళేవాళ్ళు, లేకపోతే వెళ్ళేవాళ్ళు. సినిమాకి వెళ్ళాలన్నా మీరు వెళ్ళమంటే మేము వెళ్తాం సినిమాకి, లేకపోతే సినిమాకి కూడా వెళ్ళాం. మరి అటువంటి పెంపకం ఎందుకు వచ్చింది అంటే మా తల్లిదండ్రుల వల్ల, తన తల్లిదండ్రుల వల్ల మా ఇద్దరికి వచ్చి మా ఇద్దరు ఆ రెండు ప్రేమ ఆప్యాయతలు వాళ్ళకి ఇచ్చాం కనుక వాళ్ళ ఆ పద్ధతులు పెరిగాయి. అందువల్ల నేననేది అంటే ఇప్పుడు పిల్లలకి కూడా స్కూల్లో చదువుతున్నారు, అంతా మంచి వాళ్ళకి హైయర్ నాలెడ్జ్ వస్తుంది, చాలా షార్ప్గా ఉంటున్నారు, చాలా అన్నీ తెలుసుకుంటున్నారు, చేస్తున్నా మనం తల్లిదండ్రులుగా బేసిక్గా మనకున్న టైంలో వాళ్ళకి చిన్న చిన్నవి ఇట్లా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్తే వాళ్ళకి మనసులో నాటుకుపోతుంది. అది ఏదైనా తర్వాత లైఫ్లో ఇంకేదైనా చేయాలన్నా మా తల్లిదండ్రులు ఇట్లా చెప్పారు కనుక మేము ఇట్లానే చేయాలి అని ఆ పద్ధతులు అలవాటు అవుతాయి. అది కొరబడింది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో. అదే మనం పేరెంట్స్గా మనం అది అంతే అది చేస్తే వాళ్ళు కూడా దైవ ప్రార్థన, ఆదివారం వాళ్ళ వీలైతే దేవాలయాలకి తీసుకెళ్ళటం, అన్నీ చూపించటం, చేయటం, మంచి స్టోరీస్ వాళ్ళకి చెప్పటం. రామాయణంలో రాముడు ఇట్లా ఉన్నాడు, కృష్ణుడు ఇట్లా ఉన్నాడు, ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి అది హత్తుకుపోతుంది వంశంలో. క్యారెక్టర్ అనేది వాళ్ళకి బిల్డప్ అయిపోతుంది. అదే మీరు చిన్నప్పుడు చందు అన్నయ్య వాళ్ళ చైల్డ్హుడ్ అప్పుడు మీరు ఎప్పుడన్నా వాళ్ళని ఏమంటారు కొట్టాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా అంకుల్? మెయిన్ థింగ్ నాకు బ్యాంకులో వర్క్ వల్ల పొద్దున 10ంటికి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 7, 8 కూడా అయిపోయేది. సో మచ్ ఆఫ్
టైమ్ దే యూస్ టు స్పెండ్ విత్ దేర్ మదర్. ఓకే. ఆమె సంరక్షణలోనే ఉండేవాళ్ళు. అందువల్ల ఏదైనా పొరపాటు చేసినా ఆమె బెదిరించడం, తప్పు ఇట్లా చేయకూడదు. ఆమె కూడా ఎప్పుడు పిల్లల్ని కొట్టడం చేయడం. కొట్టితే ఏమవుతుందంటే కొంచెం హార్డ్ అయిపోతారు వాళ్ళు, మానసికంగా ఎదురు తిరగాలన్న ఇది వస్తుంది. ఓకే. ఎందుకు తప్పు చేశాము, ఎందుకు కొడతారు, కొడితే మేము మారుతామా అన్న ఎదిరించే పద్ధతి వచ్చిందనుకోండి, అది కష్టం. కొట్టడం వల్ల అది ఉపయోగం లేదు, ఇంకా వాళ్ళలో అది పెరుగుతుంది. అట్లా తప్పు చేయకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అని మనం ఆప్యాయంగా నెమ్మదిగా చెప్పామనుకోండి, మీ నాన్న మీ అత్తయ్యలు వాళ్ళంతా అట్లా ఉన్నారు కనుక వాళ్ళంత పైకి వచ్చారు. మరి మనం కూడా, మీరు కూడా అట్లానే ఉండాలి. మా పుట్టింట్లో మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎట్లా చేశారో, నీ మేనమామల వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆ పద్ధతులు మీరు అలవాటు చేసుకోండి అని అవి చెప్పి చేస్తే వాళ్ళు మారటానికి వీలుంది. ఎందుకంటే మొక్క వంగంది మానై వంగుతుంది అన్నట్టుగా ఆ మొక్కలోనే వాళ్ళని కొంచెం వంచి చేస్తే, దండన అనేది నాకు అంత ఇష్టం లేదు. అది తను పాటించలేదు. సరే, వాళ్ళు మేము చేయాల్సిందే అంటే కొంచెం కోపంగా చెప్పగలదు, గట్టిగా అరుస్తుంది, చేస్తుంది. కానీ అట్లా అనునయంగా మాట్లాడినందువల్ల ఏంటంటే, సరే వాళ్ళు తెలుసుకో ఈ తప్పు, మనం ఎందుకు ఇట్లా చేయాలి, ఈ పద్ధతిలో మనం చేయాలి అన్నది అలవాటు. స్కూల్లో కూడా అంతే కదా, పిల్లలు ఎవరిని కొడితే ఊరుకోరు. టీచర్ పిల్లల్ని కొడితే అన్నా మనం పేపర్లలో చూస్తున్నాం, టీవీలో వింటున్నాం, తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, అది నేరం అంటున్నారు. దాన్ని అంటే తల్లిదండ్రుల కంటే గురువు, టీచర్ అంటే భయం ఉంటుంది న్యాచురల్గా. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకపోతే వాళ్ళు చిన్న పనిష్మెంట్ ఇస్తారు, అది ఇవ్వాలి వాళ్ళకి. అది చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం హోంవర్క్ ఎందుకు చేయలేదంటే, పొరపాటు అయిందంటే దండాన్ని ఇస్తే నెక్స్ట్ టైంకి వర్క్ చేసుకొని వెళ్తారు. అట్లా ఆ పద్ధతి వస్తుంది. అట్లా వాళ్ళని ఎప్పుడు ఆ విధంగానే పెంచాము. ఆ గౌరవం కూడా వాళ్ళు మా మీద ఇప్పటికీ చూపిస్తున్నారు. లేకపోతే రాదు కదా. ఎదురు తిరిగి ఎందుకు చేశావు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు చేస్తారంటే అది మనసులో నాటుకుపోతుంది. ఏదైనా వచ్చినా ఇంకా లేటర్ లైఫ్లో మేము ఇదే చేస్తాము, మీరు చెప్పాల్సింది చెప్పారు, మీ మాట మేము వినాలా అన్న వస్తుంది అనుకోండి, మనం ఏం చేయలేము ఆ టైంలో. అవును అంకుల్, మీకు చిన్నప్పుడున్న గోల్ కానీ అంటే ఏదైనా రిగ్రెట్ ఏమైనా ఉందా అంకుల్ మీకు? ఇప్పటికి 8 years లైఫ్ కదా, అంటే బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి అయ్యో అప్పుడు అలా జరుగుంటకుండా ఉంటే బాగుండేది అని కానీ? ఏం లేదమ్మా, వెరీ హ్యాపీ. ఓకే. నెక్స్ట్ మా పిల్లల కిడ్స్, నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అంకుల్ మీ మెసేజ్ ఏదైనా చిన్న మెసేజ్? ఏం లేదు, నేను ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ ఆప్యాయత, కరుణ, ప్రేమ ఎట్లా పొందుతున్నారు, వీళ్ళు కూడా లేటెస్ట్ లైఫ్లో అదే చూపించాలి వాళ్ళ మీద. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని ఏదో తీసి పారేసినట్టు కాకుండా, మీ మీద వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆప్యాయత చూపించారో, లేటర్ లైఫ్లో వాళ్ళు రిటైర్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఇవే వాళ్ళ మీద చూపిస్తున్నారు, గౌరవంగా ఉండాలి. ఇవి చేస్తే ఓల్డ్ ఏజ్ హోమ్లు అక్కర్లేదు, ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళు తృప్తిగా నా పిల్లలు ఇంత పైకి వచ్చారని వాళ్ళు తృప్తిగా ఉంటారు. అది చిన్నప్పుడే ఉంటే
అది చాలా బాగుంటుంది అని చెప్పి. అవును. అట్లా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో అతిథి. భగవంతుడు ఆ, దైవరు. ఆ. ఇలా వీళ్ళు ముగ్గురే మనని గైడ్ చేసేవారు. పిల్లల్లో కూడా అది అలవాటు చేస్తే తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, చదువు చెప్పిన గురువు గారిని గౌరవించాలి. అవి వాళ్ళని ఇట్ విల్ కీప్ దెమ్ ఇన్ గుడ్ స్టైల్. హయ్యర్ ల్యాడర్లో వాళ్ళు పైకి వెళ్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అన్నీ వాళ్ళు పరిష్కరించుకోగలరు, బాగా పైకి వెళ్ళగలరు. నిరాశ, నిస్పృహ, ఏదో ఆందోళన, భయం అవేమీ ఉండవు వాళ్ళకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాం పిల్లలకి ఆ పద్ధతులు అవి. అవును. సొంతంగా ఆలోచించగలరు. ఇది మేము డిసైడ్ చేసాం, ఇది చేయగలం అంటే చేసే స్తోమత వాళ్ళకి వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. అది దాన్ని మనం చిన్నప్పటి నుంచి చేశాం కనుక లేటర్ లైఫ్లో బాగుంటుంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నా కోసం చాలా ఓర్పుగా. ఆపర్చునిటీ. నో నో నో, నా అదృష్టం అంకుల్ అది. నేను మీతో మాట్లాడడం అనేది నాకు దొరికిన అదృష్టం కింద భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అంకుల్. థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిన్ను, నీ హస్బెండ్ని, థ్యాంక్ పిల్లల్ని యూ. వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని, థ్యాంక్ యూ అంకుల్. మంచి చదువులు చదవాలని ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.